హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండో కథ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. మనం గతంలో శ్రీశైలం హైవే మీద ఎన్నో వీడియోస్ చేసుకున్నాం. శ్రీశైలం హైవేలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనేది నేను పలుమార్లు మీకు నొక్కి ఒక్కాడించాను. శ్రీశైలం హైవే ప్రజెంట్ డెవలప్ అవుతున్న ఏరియా. రీసెంట్గా గవర్నమెంట్ కూడా లాట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ మొత్తం శ్రీశైలం హైవే మీదే చేస్తుంది. ప్రజెంట్ శ్రీశైలం హైవేలో మిగతా హైవేల మీద కూడా కన్నా కూడా కంపారిజన్ చేసుకుంటే ప్రైసెస్ వెరీ జెన్యూన్ ప్రైసెస్ ఉన్నాయి. ఇప్పుడు కనుక పెట్టుబడి పెడితే మీకు 3-4 సంవత్సరాల్లో ఎంత రిటర్న్ వస్తుంది ఏంటి అనేది కూడా మీకు ప్రీవియస్ వీడియోస్లో నేను మీకు చెప్పడం జరిగింది. మోర్ ఓవర్ మగధ ప్రాజెక్ట్ గురించి కూడా మీకు ఎన్నో విషయాలను టైం టు టైం మీకు నేను అప్డేట్ చేస్తున్నాను. మీకు ఇదంతా మగధ ప్రాజెక్ట్కి సంబంధించి మీకు అది ఓపెనింగ్ సెరమనీలో జరిగినటువంటి ఈ విజువల్. ఈ మగధ ప్రాజెక్టులో ఎందుకు ఇంత నేను గొప్పగా మగధ ప్రాజెక్టులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, మంచి రిటర్న్స్ వస్తాయని పదే పదే మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, మగధ ప్రాజెక్టులో నార్మల్ డిటిసిపి ఎమ్యూనిటీస్తో పాటుగా మీకు క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, రెసార్ట్, గోకార్టింగ్ ఎవ్రీథింగ్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఎవ్రీథింగ్ ఇండో కతార్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇండో కతార్ వాళ్ళు నార్మల్ డిటిసిపి ప్రైస్ ఇస్తూ ఎడిషనల్గా ఇవన్నీ ప్రొవైడ్ చేయడం వల్ల కస్టమర్కి విపరీతమైన బెనిఫిట్ ఉంది. మిగతా అన్ని వెంచర్లతో పాటు సమానంగా ప్రైస్ ఉన్నా కూడా మీకు ఈ ఫెసిలిటీస్ అదనంగా వస్తున్నాయి కదా. అదనంగా వచ్చేటప్పుడు సేమ్ ప్రైస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా మీకు ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లే. ప్లస్ మోర్ ఓవర్ ఈ ఇండో కతార్ వాళ్ళు ఒకసారి ఒక ప్రాజెక్ట్ని టేకప్ చేసిన తర్వాత కనీసం 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల పాటు మెయింటెనెన్స్ చేస్తారు. అంటే ఈ రోజున మీరు ఎక్కడ ఏ ప్రాజెక్ట్ అన్నా చూసుకోండి, అంటే గొప్ప చెప్పడం కాదు, మిగతా ప్రాజెక్టులు ఒకసారి డెవలప్మెంట్ అయ్యి మొత్తం సేల్ అవుట్ అయిందంటే దాని వల్ల తొంగి కూడా చూడండి. మీకు ఎన్నో ప్లాటింగ్ స్టోన్స్ ఇరిగిపోతాయి, రోడ్స్ ఉండవు, మొత్తం డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యవస్థం అయిపోతుంది. ఇలాంటి పరిస్థితి మా ఇండో కతార్ ప్రాజెక్టులో దేనిలోనూ లేదు. ఎందుకంటే మీరు కావాలంటే మా ప్రీవియస్ ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్నైనా సరే విజిట్ చేయొచ్చు, లేదు దాని విజువల్స్ ప్రజెంట్ ఉన్న విజువల్స్ పంపించమన్నా కూడా వాడు ఇండో కతార్ మేనేజ్మెంట్ వాళ్ళని అడిగితే వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ట్రాక్ రికార్డు ఉన్న కంపెనీ అయినటువంటి ఇండో కతార్ ప్రాజెక్ట్స్ వారి మగధ ప్రాజెక్టులో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే యూ విల్ గెట్ వెరీ గుడ్ రిటర్న్స్. ఎందుకు వీళ్ళు ఇప్పుడు వచ్చు ఏదైనా ఫంక్షన్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఒక కన్వెన్షన్ హాల్ కూడా ఉంది, ప్లస్ చిన్న బోర్డ్ రూమ్ ఉంది. మోర్ ఓవర్ మినీ థియేటర్లను కూడా ఈ క్లబ్ హౌస్ పక్కన ఏర్పాటు చేయడం జరిగింది. మినీ థియేటర్ అంటే 15 నుంచి 20 మంది కూర్చొని సిట్టింగ్ ఉన్నటువంటి మినీ థియేటర్. దీంతో పాటుగా గోకార్టింగ్, ఇవన్నిటికి గోకార్టింగ్కి కూడా ఒక ట్రాక్కి ఆల్రెడీ ఇండో కతార్ మేనేజ్మెంట్ వారికి ఎస్టిమేషన్స్ తీసుకోవడం జరిగింది. ఈ ఫస్ట్ ఫేజు మూవ్ అవుతూ ఉండగానే సైమల్టేనియస్గా 4 ఎకరాల్లో మీకు ఈ క్లబ్ హౌస్తో పాటు రిమైనింగ్ ఏవైతే స్విమ్మింగ్ పూల్, గోకార్టింగ్, ట్రాంపలింగ్ ఇవన్నీ ఉన్నాయో అన్నిటినీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వన్స్ మైసూరేణి అమ్మవారి టెంపుల్కి దగ్గరగా ఇవన్నీ వెంచర్లో ఉంటే కనుక ఖచ్చితంగా అక్కడ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ అయిపోతుంది. మీరు కమర్షియల్గా అక్కడ చిన్న గెస్ట్ హౌస్ కట్టుకుంటారు, ఇంటికి ఇచ్చినా కూడా టెంపుల్కి వచ్చిన పిల్గ్రిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడ స్టే చేసి 1 డే కావచ్చు, 2 డే కావచ్చు, 3 డే కావచ్చు, మీకు అక్కడ స్టే చేశారంటే ఖచ్చితంగా మీకు రెంటల్ ఇన్కమ్ వస్తుంది. మీరు అక్కడ నివసించకపోయినా కూడా మీరు దాని మీద అలాగా ల్యాండ్ అలా ఫ్రీగా అలా వదిలేకుండా దానిలో చిన్న కన్స్ట్రక్షన్ చేసి వదిలేసినా కూడా మీకు ఎవ్రీ మంత్ 1,00,000 నుంచి 2 లక్షలు 3 లక్షలు, ఇది గతంలో కూడా చెప్పాను నేను మీకు, మళ్ళీ అగైన్ ఇంకొకసారి చెప్తున్నాను. సో శ్రీశైలం హైవేలో కడతాల ప్రాంతంలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితమైన రిటర్న్స్ వస్తాయని మరొక్కసారి మీకు చెప్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.